ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్షేమమేనా? ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అసలు బతికే ఉన్నారా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు పుకార్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెతన్యాహు ఎక్స్ ఖాతా నుంచి శుక్రవారం విడుదల చేసిన అధికారిక వీడియోనే వీటన్నిటికీ కారణంగా మారడం విశేషం. ఇరాన్పై తలపెట్టిన యుద్ధం గురించి ఇజ్రాయెల్ను ఉద్దేశించి అందులో ఆయన ప్రసంగించారు. అయితే వీడియోలో ఒకచోట నెతన్యాహు కుడి చేతికి 6 వేళ్లున్నట్లుగా కనిపించింది. దాంతో ఆ అధికారిక వీడియో పలు అనుమానాలకు తావిచ్చింది. దానిపై రకరకాల విశ్లేషణలు తెరపైకొచ్చాయి. అందులో ఉన్నది నెతన్యాహు కాదని, అది ఏఐ జనరేటెడ్ వీడియో అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2న నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి జరిగింది. ఆ దాడిలో నెతన్యాహు తీవ్రంగా గాయపడ్డారని, బహుశా మరణించి ఉంటారని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. కానీ కాసేపటికే నెతన్యాహు బాహాటంగా కనిపించారు. ఇరాన్ దాడిలో ఇజ్రాయిల్లో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. దాంతో ఆయన మరణించారన్న వార్తలకు తెరపడింది. కానీ మార్చి 2 నాటి దాడిలో నెతన్యాహు నిజంగానే మరణించాడేమో, తీవ్రంగా గాయపడాడేమో జరిగింది అభిప్రాయపడుతున్నారు. యుద్ధం మధ్యలో ఆ విషయం బయటకొస్తే ఇరాన్కు నైతిక బలంగా మారుతుందనే భయంతో ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచి ఉంటుందన్నది వారి విశ్లేషణ. అందుకే నాటి నుంచి ఏఐ సాయంతో నెతన్యాహు వీడియోలను రూపొందిస్తూ ప్రపంచాన్ని మభ్యపెడుతుందన్నది వాటి సారాంశం. కానీ నెతన్యాహు తాజా వీడియో నిజమైనదేనని పలు ఫ్యాక్ట్ చెకింగ్ సైట్లు అంటున్నాయి. వీడియో నిజమే గాని కుడి చేతికి 6 వేళ్లు వాస్తవం కాదని గ్రోక్ తేల్చింది. ఒకనొక ఫ్రేమ్ లో నిర్దిష్ట కోణంలో అరచేతికి 6 వేలున్నట్లు కేవలం దృశ్య భ్రాంతి కలుగుతోందని పేర్కొంది. అయినా ఆన్లైన్ రగడకు తెరపడలేదు. నెతన్యాహు ఎక్కడా, క్షేమమేనా అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వరద కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే నెతన్యాహు చనిపోయారంటూ వస్తున్న వార్తలను ఇరాన్ ప్రధాని కార్యాలయం ఖండించింది. ఆ వార్తలు నకిలీ అంటూ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నెతన్యాహు క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది.